హలో అండి, నేను మీ సందీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయండి. క్లాస్ 1st to 9th క్లాస్ వరకు అండ్ క్లాస్ 11th ఇంటర్మీడియట్కు డాక్యుమెంట్స్ ఏమి కావాలి, ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా తరపు నుంచి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు దాకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కేవీఎస్ అడ్మిషన్ 2024-25 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూద్దామండి. ముందుగానైతే నోటిఫికేషన్ వివరాలకు వచ్చేస్తే 2024-25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 12వ తరగతికి కేంద్రీయ విద్యాలయాల్లో ఎంట్రన్స్ అనేది ఓపెన్ అయితే అయ్యిందండి. క్లాస్ 1 అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ April 1 నుండి ప్రారంభమైంది. April 15 వరకు కొనసాగుతుంది. 15th నాడు ఎండ్ అవుతుంది అప్లికేషన్. ఇంటర్ వాళ్ళకి 10th ఎగ్జామ్స్ వచ్చిన 10 డేస్కి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ కేవీఎస్లో 2వ తరగతి అంతకంటే ఎక్కువ చదువుతున్న వాళ్ళకి ఆఫ్లైన్ ద్వారా కేవీఎస్ స్కూళ్ళలో అడ్మిషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. ఇది April 10వ తారీఖున లాస్ట్ అండి. అదేవిధంగా ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కోసం కూడా అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. అవి April 1 నుండి పాఠశాలలో ఆఫ్లైన్ ద్వారా నిర్వహిస్తారు. మీ దగ్గరలో ఉన్న కేవీఎస్ స్కూల్కి వెళ్తే ఈ అడ్మిషన్ ఫామ్ ఇస్తారు. అడ్మిషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను చెప్తాను. ఆఫ్లైన్లో జరుగుతుంది. ఓన్లీ 1st క్లాస్ మాత్రమే ఆన్లైన్లో జరుగుతుంది. రిజర్వేషన్ కోటాలో వస్తే 15% సీట్లు ఎస్సీ వాళ్ళకి, 7.5% ఎస్టీ వాళ్ళకి, 27% ఓబీసీ వర్గాల వారికి ఉంది. ఓబీసీ వాళ్ళకి 27%. 1st క్లాస్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఆన్లైన్ ద్వారా April 1 నుంచి April 15. డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ను ఫోటో అయితే కావాలి. 1st క్లాస్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మాత్రమే. ఆఫ్లైన్కి మాత్రం బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 3 ఫోటోలు, ఒక అప్లికేషన్ ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న కేవీఎస్ స్కూల్లోనైతే అప్లికేషన్ అనేది ఇవ్వాలి. ఇది డ్రా సిస్టమ్ ద్వారా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, డ్రా సిస్టమ్. 1st క్లాస్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. ముందుగానైతే కేవీఎస్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని క్లిక్కర్ టు రిజిస్ట్రేషన్ అయితే అనాలి. తర్వాత ప్రొసీడ్ అనగానే ఇలా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, మిడిల్ నేమ్ ఆఫ్ చైల్డ్, లాస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇంటి పేరు, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లేదంటే లాస్ట్ నేమ్లో నేమ్ ఎంటర్ చేయాలి. ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ కానీ మదర్ కానీ కేవీఎస్ స్కూల్లో వర్క్ చేస్తుంటే వర్కింగ్ పేరెంట్ అనాలి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. వర్క్ చేయాలి ఈమెయిల్ అడ్రస్ అనేది. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అనాలి. అనగానే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/4/2016 to 1/4/2018. తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో 1/4/2014 to 1/8/2018, 1/4/2018 వరకు అయితే ఉంటుంది. తర్వాత మొబైల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. వెరిఫై అనాలి. వెరిఫై అనగానే అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది.
ఇలా యువర్ లాగిన్ ఐడి అనేది అయితే వస్తుంది, నోట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. టు లాగిన్ టు ద పోర్టల్ క్లిక్ హర్ అనండి. ఇక్కడ లాగిన్ కోడ్ అనేది ఇంతకుముందు నోట్ చేసుకున్నారు కదా, దాన్ని టైప్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అనేది అనాలి. లాగిన్ అనగానైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ముందుగా ఇచ్చిన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత హ్యాండిక్యాప్డ్ అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పిల్లలు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసి ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్ డు నాట్ బిలాంగ్ టు లో ఇన్కమ్ గ్రూప్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ బిలో ప్రాపర్టీ లైన్, మీరు ఏ దాని కిందకి అయితే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ క్యాస్ట్ చెందిన వారైతే ఆ క్యాస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేయాలి. ఆప్షన్ అది తెలిసి ఉంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత పేరెంట్ డీటెయిల్స్, ఫస్ట్ మదర్ డీటెయిల్స్, మదర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నేషనాలిటీ ఇండియా, ఫాదర్ నేమ్ నేషనాలిటీ ఇండియా, కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసేసి చూస్ కంట్రీ ఇండియా, మీ అడ్రస్ అనేది అయితే ఎంటర్ చేయాలి. స్టేట్ ఆఫ్ రెసిడెన్సీ తెలంగాణ, మీ సిటీ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత హౌస్ నెంబర్, విలేజ్, మండల్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవైతే ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత మదర్ జాబ్ చేస్తే జాబ్, లేదంటే లేదు. జాబ్ చేస్తే జాబ్ అని రాయండి, లేదంటే హౌస్ వైఫ్ అని రాయండి. ఫాదర్ జాబ్ చేస్తే జాబ్ అని రాయండి, ఫార్మర్ అయితే ఫార్మర్ అని రాయండి. ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని రాయండి. చాయిస్ ఆఫ్ స్కూల్, స్టేట్ తెలంగాణ, స్కూల్ నేమ్స్ ఆల్ ఓవర్గా తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్ అయితే కేవీఎస్ స్కూల్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీ నియరెస్ట్ ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ను సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కేవీఎస్ వరంగల్, కేవీఎస్ హైదరాబాద్, ఇలా మహిబాద్, ఖమ్మం, కరీంనగర్ అన్ని డిస్టిక్లలో దాదాపు అయితే ఉన్నాయి. ఏదో ఒక డిస్టిక్ అయితే మీ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇలా వస్తుంది, డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ రెసిడెన్సీ ఇన్ కిలోమీటర్స్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ 5 కిలోమీటర్, మోర్ దెన్ 5 కిలోమీటర్స్ అయితే తీసుకోదండి, లెస్ దెన్ 5 కిలోమీటర్స్ అని సెలెక్షన్ అయితే అవుతుంది. ఇలానైతేనే తీసుకుంటుంది. తర్వాత చాయిస్ సర్వీస్ ప్రియారిటీ, ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే మనము ఇలా 5 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ మాజీ సైనికుల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగులు, విదేశీ జాతీయ అధికారుల పిల్లలు, అండ్ రెండవది భారత ప్రభుత్వం యొక్క స్వయం ప్రతిపాద సంస్థలు, పబ్లిక్ సెక్టర్. ఇలానైతే కొన్ని విభాగాలు అయితే ఇచ్చారండి. బదిలీ చేయబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ వాళ్ళ పిల్లలు అయితే 3వ ఆప్షను. 4వ ఆప్షన్ అయితే ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్లో జాబ్ చేసే వారికి అయితే 4వది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ అయితేనేమో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. 4th వన్ అయితేనేమో ప్రైవేట్ జాబు, ఫార్మర్స్ వాళ్ళు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనమైతే ప్రైవేట్ జాబ్ కాబట్టి 4 సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఆ జాబ్ అనేది ఫాదర్ చేస్తున్నారా, మదర్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు. ఫాదర్ చేస్తున్నారు కదా. అండ్ లాస్ట్ 7 ఇయర్స్గా మీరు ఇదే ప్లేస్లో ఉంటున్నారని అడుగుతున్నారు, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారా రీసెంట్గా అని అడుగుతున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యి 7 ఇయర్స్ అక్కడే ఉంటే నో అని పెట్టండి. 7 ఇయర్స్లో ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే ఎస్ అని పెట్టేసేయండి. తర్వాత చైల్డ్ యొక్క ఫోటో అడుగుతుంది,
తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. జేపీజీ ఫైల్లో ఉండాలి. అప్లోడ్ అనాలి. అప్లోడ్ అన్న తర్వాత నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అనగానే మళ్ళీ మెయిన్ పేజీకి అయితే ఓపెన్ అవుతుంది. లాగిన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మొబైల్ నేమ్ ఎంటర్ చేయగానే ప్రివ్యూ అని అయితే కనబడుతుంది. ఆ ప్రివ్యూ అనేది ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు ఇలా ఓటీపీ అయితే అడుగుతుంది. మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అయితే అనాలి. వెరిఫై ఓటీపీ అనగానే సబ్మిట్ అవుతుంది. ఇలా మన అప్లికేషన్ ఫామ్ అనేది అయితే వస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకొని స్కూల్లో సబ్మిట్ అయితే చేయాలి. కేవీఎస్ స్కూల్కి ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ క్లాస్కి ఎలా చేయాలో పూర్తిగానైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.